పశ్చిమ బంగాల్లో చెదురుమదురు ఘటనల మధ్య తొలి విడతలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు 91.46% పోలింగ్ నమోదైంది. దక్షిణ దినాజ్పూర్లో అత్యధికంగా 93.12% రికార్డయింది. పింగ్లా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం సిబ్బంది మొత్తాన్ని ఈసీ సస్పెండ్ చేసింది. హింసాత్మక ఘటనలు, ఓటర్లను బెదిరించారంటూ అందిన ఫిర్యాదులపై నివేదిక పంపాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ జోరుగా సాగింది. మొత్తం 294 స్థానాలు ఉండగా ఇవాళ 152 చోట్ల ఓటింగ్ జరిగింది. ఎండలు భగభగా మండుతున్న ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా అసన్సోల్లో ఓటేశారు. టీఎంసీ సీనియర్ నేత అనుబ్రత మండల్ బీర్భూంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి ఓటు వేశారు. బీర్భూం జిల్లాలోని ఖరీసోల్ ప్రాంతంలో స్థానికులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ ముగియటానికి గంట ముందు ఈవీఎంలు పనిచేయడం లేదన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీసినట్లు అధికారులు తెలిపారు. దుబ్రాజ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఓ పోలింగ్ బూత్లో టీఎంసీకి వేసిన ఓట్లు బీజేపీకి పడుతున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో దాదాపు 30 నిమిషాలు పోలింగ్ నిలిచింది. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించగా స్థానికులు రాళ్లు రువ్వారు. పలువురు కేంద్ర భద్రతా సిబ్బంది గాయపడగా ఒక పోలీసు వాహనం ధ్వంసమైంది. దక్షిణ దినాజ్పూర్ జిల్లా కుమార్గంజ్ నియోజకవర్గంలో తనపై దాడి జరిగినట్లు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తెలిపారు. పోలీసుల సమక్షంలోనే తనతో పాటు వాహనంపై దాడి చేసినట్లు చెప్పారు. ఆయన ఆరోపణలను టీఎంసీ తిప్పికొట్టింది. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలో తన వాహనంపై టీఎంసీ శ్రేణులు దాడి చేసినట్లు బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ ఫిర్యాదు చేశారు. మురారైలో కాంగ్రెస్ టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణలో 2 గాయపడ్డారు. బీర్భూంలోని లప్పూర్లో బీజేపీ ఏజెంట్పై దాడి జరిగింది. ఆయన తలకు గాయమైంది. మాల్దాలోని చెంచల్లో కూడా బీజేపీ ఏజెంట్ను కొట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ముర్షిదాబాద్లో టీఎంసీ శ్రేణులు, హుమయూన్ కబీర్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. నవోడా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్దకు వెళుతున్న హుమయూన్ కబీర్ను టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ ఏజెంట్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర బలగాలు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టాయి. పశ్చిమ మేదినాపూర్ జిల్లా పింగ్లా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ సిబ్బంది మొత్తాన్ని ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. పోలింగ్ బూత్లో ఎవరూ లేకుండా వెళ్లిపోవడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.